హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్. ఈరోజు ఈ వీడియోలో నేను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన ఈస్టర్న్ రైల్వే శాఖలో స్పోర్ట్స్ కోటా పోస్టుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th నవంబర్ అండ్ అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్. ఈ పోస్టులకి సంబంధించిన ట్రయల్ డేట్ వచ్చేసి 2nd వీక్ జనవరి 2025లో ఉంటుంది. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి శాలరీ వచ్చేసి కేటగిరీ 1 గ్రూప్ సి పోస్టులు అనమాట. లెవెల్ 4 or 5 కిందకు వస్తాయి. దీనికి పే స్కేల్ వచ్చేసి 7th CPC GP 2400 or 2800, 6th CPC అంటే శాలరీ వచ్చేసి 28,000 నుంచి 32,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి, ఇవి లెవెల్ 2 or లెవెల్ 3 పోస్టులు. దీనికి కూడా 7th CPC పే మ్యాట్రిక్స్ ఉంటుంది అండ్ జీపీ వచ్చేసి 1900 or 2000 అని ఇచ్చారు. అంటే శాలరీ వచ్చేసి పర్ మంత్ 21,000 నుంచి 23,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు. దీనికి కూడా పే మ్యాట్రిక్స్ 7th CPC, జీపీ వచ్చేసి 1800, అంటే పర్ మంత్ శాలరీ వచ్చేసి 18,000 రూపీస్ ఉంటుంది. గ్రూప్ సి లెవెల్ 4 or 5కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి లెవెల్ 2 or 3కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి 39 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి లెవెల్ 4 or 5 ఈ కేటగిరీ కిందకు వచ్చే స్పోర్ట్స్ వచ్చేసి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్ అండ్ షూటింగ్. నెక్స్ట్ గ్రూప్ సి లెవెల్ 2 or 3 పోస్టుల కిందకు వచ్చే స్పోర్ట్స్ వచ్చేసి ఆక్వాటిక్, వాటర్ పోలో, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ ఉమెన్, బాస్కెట్బాల్ మెన్, క్రాస్ కంట్రీ ఉమెన్, ఫుట్బాల్ మ్యాన్, హాకీ మెన్, కబడ్డీ ఉమెన్, పవర్ లిఫ్టింగ్ ఉమెన్, షూటింగ్ మెన్ ఆర్ ఉమెన్, వాలీబాల్ మెన్, వాలీబాల్ ఉమెన్, వెయిట్ లిఫ్టింగ్ మెన్, వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్. నెక్స్ట్ కేటగిరీ 3 గ్రూప్ డి పోస్టుల కిందకు వచ్చే స్పోర్ట్స్ వచ్చేసి అథ్లెటిక్స్, aquatic driving men, aquatic driving women, aquatic water polo men, aquatic swimming men, cricket men, cross country women, cycling men, football men, gymnastics men, hockey men, kabaddi women, powerlifting men, weightlifting men, weightlifting women. మనం ఈ పోస్టులో ఒకదానికంటే ఎక్కువ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years, మ్యాక్సిమం 25 years. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రూప్ సి లెవెల్ 4 or 5 కేటగిరీ పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ లెవెల్ 2 or లెవెల్ 3 పోస్టులకు వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఆర్ 10th పాస్ అయ్యి ఎవరైనా అప్రెంటిస్షిప్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఆర్ఎల్స్ ఐటీఐ పాస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఆర్ ఐటీఐ పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఏ స్పోర్ట్లో అయితే రికగ్నైజేషన్ ఉందో ఆ స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్ నామ్స్ గురించి 50 మార్క్స్కి అసెస్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ లెవెల్ వచ్చేసి గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్, దీనికి 40 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి 10 మార్క్స్, ఇలా టోటల్ 100 మార్క్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. క్వాలిఫికేషన్ మార్క్స్ వచ్చేసి గ్రూప్ సి లెవెల్ 4 or 5 పోస్టులకి 70 మార్క్స్ రావాలి మినిమం. లెవెల్ 2 and లెవెల్ 3 పోస్టులకి అయితే 65 మార్క్స్ రావాలి మినిమం. లెవెల్ 1 పోస్టులకి 60 మార్క్స్ రావాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది అండ్ మన ఫీల్డ్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత 400 రూపీస్ అనేవి రిఫండ్ అవుతాయి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, మైనారిటీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు వచ్చేసి. వీళ్ళకి కూడా ఫీల్డ్ ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత ఆ 250 రూపీస్ అనేవి రిఫండ్ అవుతాయి. నోటిఫికేషన్లో మనకి స్పోర్ట్స్ నామ్ అనేవి కంప్లీట్గా మెన్షన్ చేశారు. నోటిఫికేషన్ మొత్తం ఒకసారి జాగ్రత్తగా చదవండి. నేను ఈ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఏ గుడ్ డే.